హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు వీడియోలో మా ఇంటి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపెట్టబోతున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్లు మీకు వస్తూ ఉంటాయి. అయితే మనందరికీ తెలుసు, కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత స్ట్రగుల్ ఫేస్ అవుతామో. అయితే మేము కూడా అదే ఆలోచించాం. ఇనీషియలీ చాలా ఆలోచించాక మేము డెసిషన్ తీసుకున్నాం ఇల్లు కడదామని. అయితే మేము చాలామందిని సంప్రదించామన్నమాట. అయితే ఇక్కడ కూడా మాకు ప్లాన్ అనేది కరెక్ట్గా మాకు నచ్చలేదన్నమాట. అయితే వచ్చేసి మాకు మా ఇంటి పక్కకు ఒక ఇల్లు కట్టడం జరిగింది. చాలా బాగా కట్టారు. అయితే వాళ్ళు వచ్చేసి యునైటెడ్ కాసా కన్స్ట్రక్షన్స్ అనమాట. అయితే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే వచ్చేసి యునైటెడ్ కాసా కన్స్ట్రక్షన్స్ వాళ్ళని అప్రోచ్ కావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ మేము చూసాము, చాలా బాగుందనమాట. అందుకని కాంటాక్ట్ అయ్యాం. కాంటాక్ట్ అయితే వాళ్ళు మేము మా రిక్వైర్మెంట్ అంతా తీసుకొని మాకు ఏ విధంగా కావాలి ఇల్లు ఏంటనేది మొత్తం జాగ్రత్తగా విని దాని ప్రకారం మాకు ఒక ప్లాన్ డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఇంటి డిజైన్ చేసిస్తే మాకు ఫస్ట్ టైం చూడగానే బాగా అనిపించింది. అయితే కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి సజెస్ట్ చేశాము. అయితే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి అవన్నీ తీసుకొని అప్లై చేసి మనకు ఆ నెక్స్ట్ ప్లాన్ చూపించారనమాట. అయితే మనకు చాలా నచ్చింది. అది నచ్చాక మేము స్టార్ట్ చేసామన్నమాట హోమ్ కన్స్ట్రక్షన్. అయితే మీకు అందరికీ తెలుసు, ఎవరైతే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో, మా ప్రీవియస్ వీడియోలో మా పాత ఇల్లు ఉండేది ఇక్కడ మా పాత ఇల్లు ఉండేది. అది వాటర్ చాలా వచ్చేసి మొత్తం మునిగిపోవడం జరిగింది లాస్ట్ టైం రెయిన్స్కి. అందుకని ఏం చేసామంటే కంప్లీట్గా డెమాలిష్ చేసి కొత్త ఇల్లు కడతామని డిసైడ్ అయ్యాం కదా. మొత్తం 100 స్క్వేర్ యార్డ్స్ అనమాట ఇది. అయితే సౌత్ ఫేసింగ్లో ఉంది. సౌత్ ఫేసింగ్లో ఉంటే కొంచెం వాస్తు ప్రకారము మనకు కరెక్ట్గా సెట్ కాదు, కానీ వీళ్ళు ఇచ్చిన ప్లాన్లో మాత్రం చాలా బాగా సెట్ అయిందనమాట. అయితే మనకు వచ్చేసి వాస్తు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సెట్ చేయడం జరిగింది. తర్వాత మనకు వచ్చి ఇక్కడ ఫుటింగ్స్ తీశారనమాట. ఫుటింగ్స్ తీసినప్పుడు మనకి ఈ ల్యాండ్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు కదా, వర్షం పడి నిండింది, చాలా లూజ్ సాయిల్ ఉండేదన్నమాట. అయితే తీసిన కొద్దీ పడిపోతుంది. అయితే అటువంటిది కాకుండా స్ట్రక్చరల్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బలంగా గీయడం జరిగింది. అయితే కింద మొత్తం మనకు స్టీల్ బెడ్ వేసి దాని మీద కాంక్రీట్ వేసి మనకు 2-3 లేయర్స్గా వేసాక మనకు దానిపైన ఫుటింగ్స్ అయితే వేయడం జరిగింది. చాలా గట్టి ఫౌండేషన్ అయితే వేశారు. అయితే స్టీల్ కూడా చాలా మంచిది వాడడం జరిగింది. సిమెంట్, స్టీల్ ప్రతి ఒక్కటి దగ్గరుండి కాన్సన్ట్రేటెడ్గా మన మీద కాన్సన్ట్రేట్ చేసి యునైటెడ్ కాసా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేశారనమాట. అయితే అక్కడ ఫస్ట్ బేస్మెంట్ అయ్యేదాకా మాకు ఫుల్ ఛాలెంజెస్ ఉండేది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏరియా ఏదైతే ఉందో, మన చుట్టుపక్కల ఏరియా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. అయితే రాను పోను మనకు సామాన్ అడ్డం వేస్తే మనకు చిన్న చిన్న గొడవలు లాంటివి అయితే జరిగాయి. ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ చేస్తూ మా ఊరికి డిస్టర్బెన్స్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేశారనమాట. అయితే దాదాపు అయిపోవస్తుంది. ఇంకా ఏమేమి ఉంది అనేది మీకు కంప్లీట్ వీడియోలో చూపిస్తాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ ఏ విధంగా జరిగిందని మీకు చూపిస్తాను. అయితే రెగ్యులర్గా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కనుక కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏ విధంగా మేము కన్స్ట్రక్షన్ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాము, స్టెప్ 1 నుంచి ప్రతి ఒక్కటి వీడియోగా అయితే పెట్టడం జరిగిందనమాట. అయితే మాకు బేస్మెంట్ దగ్గర నుంచి ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్ ఈ విధంగా పడ్డాయి. తర్వాత మేము రూమ్స్ కట్టేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసాము ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీంట్లో పెట్టాను. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫాల్ సీలింగ్ మనకు ఏ విధంగా జరిగిందనేది చూపిస్తాను. అయితే ఫాల్ సీలింగ్ ఐడియా స్టార్టింగ్లో మనకు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు లేదు. అయితే మనకు వచ్చేసి మధ్యలో వచ్చాక ఫాల్ సీలింగ్ వేపిస్తే బాగుంటుంది అనుకున్నాం అనమాట. ఫాల్ సీలింగ్ వేస్తే బాగుంటుంది అనుకుని ఏం చేసామంటే, మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఒకటి, మనకు బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో బెడ్రూమ్స్ ఒకటి, ఇంకా మనకు వచ్చేసి హాల్ ఒకటి ఫాల్ సీలింగ్ వేస్తే సరిపోతుంది అనుకున్నాము. అయితే వచ్చేసి మనకు బాత్రూమ్ ఏదైతే ఉందో బాత్రూంలో కూడా మనకు ఫాల్ సీలింగ్ కావాలనుకున్నాము. అయితే మనకు అయితే ఫాల్ సీలింగ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యామన్నమాట. కాంటాక్ట్ అయితే మనకు బాత్రూంలో అయితే మనకు పీవీసీది వస్తుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి పీవీసీ ఫాల్ సీలింగ్ వేద్దామన్నారు అనమాట. పీవీసీ ఫాల్ సీలింగ్ కోసం దానికోసం కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. అయితే అది పీవీసీ ఫాల్ సీలింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చూస్తాను. ఫాల్ సీలింగ్ ఎంత అయింది ఏంటి అనేది. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అయితే ఇది వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ అనమాట. అయితే మనకు వాటర్ పడ్డ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి, అయితే మనకు వచ్చేసి ఈ ఫాల్ సీలింగ్ లైట్స్ అనమాట. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి పెట్టించాం. ఒకసారి వేసి చూపిస్తాను మీకు లైట్స్.
లైట్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్. ఓకే, సో మనకి ఇక్కడ ఒక బల్బ్ వస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు హాల్ అనమాట. హాల్లో ఇది వచ్చేసి మనకు టైల్, ఓకే, సీనరీ టైల్. అయితే ఇది వచ్చేసి మనం మొత్తం క్లీన్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. అయితే ప్రస్తుతం ఫాల్ సీలింగ్ చూద్దాం. అయితే ఫాల్ సీలింగ్ ఇదిగోండి, పట్టీలు 1 2 3 పట్టీలు. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్ వచ్చిందనమాట, స్క్వేర్ డిజైన్. అయితే చుట్టూ రోప్ లైట్స్ పెట్టించామన్నమాట. ఈ లైట్ ఏదైతే మీరు చూస్తున్నారో అది రోప్ లైట్స్ అనమాట. ఇది ఫాల్ సీలింగ్ లైట్స్. మళ్ళీ మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. అయితే 2 మనకు డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. అయితే మనకు వచ్చేసి ఫాల్ సీలింగ్ ఇక్కడ కూడా ఉంది, మీరు చూడండి. అయితే మనకు వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా హాల్లో. అయితే ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మీరు లైట్స్ చూడొచ్చు. ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్ ఉంది. అయితే మనకు చిన్న ఫ్యాన్, మనకు ఇక్కడ డైనింగ్ ఏరియాకి సరిపోయేటంత ఫ్యాన్, మధ్యలో వచ్చేసి ఒక పెద్ద ఫ్యాన్ ఉంది. ఓకే, హాల్లో ఈ విధంగా ఉంది అయితే అనమాట. హాల్ దూరం నుంచి ఒకసారి చూపిస్తాను, చూడండి. హాల్ ఈ విధంగా ఉంది. ఫాల్ సీలింగ్ చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట పైనుంచి పట్టీలో. ఓకే, ఒకసారి లైట్స్ ఆన్ చేసి చూద్దాం ఫాల్ సీలింగ్. ఓకే, సో ఓకే, ఈ లైట్ చూడండి. ఇక్కడ ఒక లైట్, మళ్ళీ ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్ అయితే ఉంది. అండ్ ఈ విధంగా మనకు లైట్స్ అయితే పెట్టడం జరిగింది ఫాల్ సీలింగ్ది. ఓకే, ఇది టీవీది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ లైట్ ఏదైతే ఉందో చూడండి, మనకు స్టెప్స్ దగ్గర పైన నెమలి ఇది పెట్టించామన్నమాట. చాలా బాగుంది ఇది. అయితే మనకు బుద్ధుని దగ్గర కూడా స్పాట్ లైట్ ఒకటి పెట్టించాము. అయితే మనకి ఇంకో లైట్ కూడా ఉంది పైన, మీరు చూసుకున్నట్టయితే. అయితే తర్వాత చూద్దాం. మనం వచ్చేసి ఫాల్ సీలింగ్ ప్రస్తుతం. అయితే కిచెన్లో వచ్చినాక, ఇది కిచెన్లో మనకు ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉందన్నమాట. అయితే ఇక్కడ పట్టీలు కనిపిస్తుంది మీకు, ఫాల్ సీలింగ్ పట్టీ 1 2 3. ఈ ఫాల్ సీలింగ్ పట్టీలకి మేము బ్రౌన్ కలర్ వేపిద్దామని అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఈ కలరింగ్ కంప్లీట్ కాలేదు. అయితే మనకు వచ్చేసి ఈ థీమ్ ఏదైతే ఉందో, మన కిచెన్ థీమ్ కంప్లీట్గా మనకు మన టైల్స్ ఏవైతే ఉన్నాయో టైల్స్ మ్యాచ్ అయ్యేటట్టు మనకు ఇది వేయించామన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రౌన్ కలర్లో మన చాక్లెట్ కలర్, మన ఇంటి థీమ్ ఏదైతే ఉందో చాక్లెట్ కలర్, దాది వేయించామన్నమాట. చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ కిచెన్ని చూశారు. అయితే ప్యూర్ అయిన మిస్ అయినట్టయితే ప్రీవియస్ వీడియో చూడండి, కబోర్డ్ వర్క్ ఏ విధంగా జరిగింది కిచెన్లో అనేది మీకు చూపిస్తాను. కంప్లీట్ వీడియో అయితే ఉంది, నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అనమాట. చూడండి, ఇది రోప్ లైట్స్. మళ్ళీ చూడండి, రోప్ లైట్స్ తోటే మొత్తం వెలుగు అయితే వచ్చింది ఫాల్ సీలింగ్కి. దీని లైట్ అవసరం లేదు యాక్చువల్గా, ఇది ఫ్యాన్. ఓకే, సో లెట్స్ ఇది 2 లైట్స్ అనమాట. ఇక్కడ లైట్, అక్కడ లైట్కి ఒక బటన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ లైట్, మళ్ళీ ఇవతల లైట్కి ఒక బటన్ వచ్చింది. చూడండి, ఈ విధంగా ఉన్నాయి. వామ్ వైట్ అనమాట. మనకు వచ్చేసి పైన ఉన్న రూప్ లైట్స్ వచ్చేసి వామ్ వైట్, ఇది వచ్చేసి ప్యూర్ వైట్. కంప్లీట్ ఫాల్ సీలింగ్ లైట్ వచ్చేసి ప్యూర్ వైట్ కలర్ ఉందన్నమాట. ఓకే, సో చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా. అయితే నెక్స్ట్ బెడ్రూమ్లో చూద్దాం. బెడ్రూమ్ మనకు ఇక్కడ వచ్చేసి మనకు కూడా ఇక్కడ ఒక ఫాల్ సీలింగ్ వచ్చింది. పూజ గదిలో మనకు ఒక ఫాల్ సీలింగ్ లైట్ ఒకటి వేయించాం. మామూలుగా నార్మల్ ఫాల్ సీలింగ్ వేయించాం అనమాట. ఇక్కడ పీవీసీ లేదు. అయితే కంప్లీట్ పూజ గది మనకు కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ గదిలో కూడా కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ వీడియో అయితే పెట్టాను, చూడండి, మిస్ కావద్దు వీడియో, మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే మనకు వచ్చేసి ఇది మా పాప బెడ్రూమ్ అనమాట. తనకి ఈ యానిమేషన్ క్యారెక్టర్, గర్ల్స్ క్యారెక్టర్స్ అంటే ఇష్టము. అయితే డిస్నీ వాళ్ళవి అనమాట ఇవి, ఈ డిస్నీ వాళ్ళ క్యారెక్టర్స్. అయితే ఒకసారి లైట్ వేద్దాం, ఎట్లా కనిపిస్తుందని చూద్దాం. ఓకే, సో ఇదంతా రోప్ లైట్ అనమాట. మీరు చూడండి, మధ్యలో రోప్ లైట్ ఉంది, చుట్టూ రోప్ లైట్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్యలో ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి లైట్ పింక్ కలర్ ఏదైతే ఉందో సేమ్ వీటికి కూడా వేయిస్తాం అనమాట. అయితే ఇప్పుడు వేయించబోతున్నాం. ఓకే, సో మనం లైట్ కూడా వేద్దాం. ఫాల్ సీలింగ్ లైట్స్ చూడండి. ఓకే, ఓకే, ఫాల్ సీలింగ్ లైట్స్ అది ఎందుకు వెలుగుతలేదు, ఇవి 2 వెలుగుతలేవు. ఓకే, కొత్త కదా, బటన్స్ అన్నీ మనకు కరెక్ట్గా గుర్తులేవు. అయితే ఇదనమాట ఫాల్ సీలింగ్. అయితే మన బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ చూద్దాం ఒకసారి. ఇది పీవీసీ ఫాల్ సీలింగ్ అనమాట.
చూడండి కంప్లీట్లీ యూపీవీసీ ఫాల్ సీలింగ్. మనం బయట ఎట్లయితే ఉందో బాత్రూమ్లో కూడా అదే వేయించాం అనమాట. అయితే గీజర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. పీవీసీ ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇందాక పెయింట్ వేసేటప్పుడు మొత్తం దాన్ని చుక్కలు పడడం జరిగింది. వాటర్తో తుడిస్తే సరిపోతుంది ఇది. ఓకే, సో అది కంప్లీట్ చేయాలి క్లీనింగ్ అప్పుడు. ఓకే, సో లెట్స్ గో టు అనదర్ రూమ్. ఇదైతే మొత్తం మనకు టీవీ కబోర్డ్ వర్క్ అనమాట. సో ఈ లైట్ బంద్ చేయడం మర్చిపోయినా నేను. ఒక్క నిమిషం లైట్లన్నీ బంద్ చేస్తా. ఓకే, సో ఓకే స్విచెస్ అన్నీ ఆఫ్ చేసిన. ఇది కూడా ఆఫ్ చేయాలి. పూజ గది కూడా ఆఫ్ చేసి ఇక్కడ కూడా బంద్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మీరు చూడొచ్చు. చాన్లర్ వచ్చింది పైన. డూప్లెక్స్లో మన సింపుల్ చాన్లర్ వేసాం వెనక, ఎందుకంటే మనకు ఇది చాలా ముందరకు వచ్చేసింది అనమాట స్లాబ్. డూప్లెక్స్ పెద్ద చాన్లర్ వేస్తే మనకి చాలా కింద దాకా వస్తుంది, మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనం ఇక్కడ నడవలేము అనమాట, ఈ ప్లేస్లో నడవలేం. అందుకని మనం అది వేయలేదు. ఓన్లీ జస్ట్ ఫాల్ సీలింగ్ వైపు సింపుల్ చాన్లర్ అయితే వేయించాము. చూడండి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఈ విధంగా వచ్చిందనమాట మనకి కింద నుంచి. ఓకే, సో అక్కడ మా నాన్నగారి ఫోటో పెట్టడానికి అది చేయించాం అనమాట. సో ఇది మా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఛానల్ ఆన్ చేస్తే ఈ విధంగా ఉందన్నమాట. అయితే మనకు వచ్చేసి ఈ ఛానల్లో మనకు బ్లూటూత్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇది ఇంకా చాలా షో తీసుకొచ్చింది ఈ రూమ్కి. అయితే చాలా బాగుంది ఇది. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఇంకో కలర్ ఇప్పుడు కలర్ టక చేంజ్ అవుతుంది అనమాట, బ్లూ కలర్. ఇంకోసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఇప్పుడు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది. ఓకే, సో మనకు దీంట్లో ఏదైనా కాలిపోయినట్టయితే ఒకవేళ పైనుంచి ఆ బల్బ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుందని చెప్పాడు అన్నమాట షాప్ అతను. ఓకే, నెక్స్ట్ ఈ రూమ్లోకి వెళ్దాం. ఇది మా పెద్ద బాబు రూమ్. ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ ఈ విధంగా చేయడం జరిగింది. అయితే ఇక్కడ కూడా రూమ్ లైట్స్ వచ్చాయి. మధ్యలో కూడా ఒక చిన్న డబ్బా లాంటిది ఇచ్చారనమాట. చూడండి ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఓకే, సో అదండి ఈ వీడియో. అయితే మాకు ఎంత పడింది ఏంటి ఫాల్ సీలింగ్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫాల్ సీలింగ్కి వచ్చేసి 55 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే మనకు ఆ 55 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అంటే మనకు అరౌండ్ వచ్చేసి అరౌండ్ 3 దాకా ఖర్చు వచ్చిందనమాట. అయితే మీరు కూడా చూసుకోండి, ఎక్కడ తక్కువ అయితే చేయించుకోండి. మనకు వచ్చేసి బాగానే చేశాడు వర్క్ అయితే. అయితే మేము కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసి ఇచ్చాం అనమాట. ఆ డిజైన్ సెలెక్ట్ చేసి ఇస్తే ఇచ్చిన డిజైన్ కాకుండా ఏదైతే ఇక్కడ కంఫర్టబుల్ ఉందో ఆ డిజైన్లు వేయడం జరిగింది. అయితే అక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. ఓకే, సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ అయితే రాదు, మనం సపరేట్గా చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. మన కాంట్రాక్ట్లో అయితే లేదు. అయితే కాంట్రాక్ట్లో ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా చేయడం జరిగింది మనకు. ఓకే, సో అదండి ఈరోజు వీడియో.